అయితే రీసెంట్ పొలిటికల్ సినారియో నడుస్తుంది కదా సార్. ఈ సీట్ల పంపకం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇద్దరు సభ పెట్టారు మొన్న. ఆయన మాట్లాడుతూ నాకు కోట్ల రూపాయల సంపాదనలు చేసుకుని నేను దీంట్లోకి వచ్చానని చెప్పేసి అన్నారు కదా. సో అంటే రోజుకి 2 కోట్లు తీసుకునే వ్యక్తి ఇప్పుడు తీసుకున్నారంటే కనుక అంటే కోట్ల సంపాదనలు వేసి వచ్చానంటే బట్ మనం ప్యాకేజ్ స్టార్ అని మీరు చూపించారు కదా. సో ఎలా జస్టిఫై చేయొచ్చు దాన్ని అంటే కానీ అదే ఇప్పుడు ఎంత ప్యాకేజ్ ఇచ్చారా లేదా ఎంత ఇచ్చారు అనేది తెలియదు. కోట్ల సంపాదన వదిలేసుకున్నాను అంటే ప్యాకేజ్ విల్ బి మచ్ మోర్ దెన్ దట్ కదా. మీరు ఎంత తీసుకున్నా సరే ఇది ఇంకా ఎక్కువ ఉండాలి కదా లెక్క ప్రకారం. సో ఆ కాంటెక్స్లో అసలు వెళ్ళదు అది ఏంటి అనేది కాదు. బట్ ఆయన అంటే రీసెంట్ కామెంట్స్ కదా అవి పొత్తు పెట్టుకున్న తర్వాత దాని గురించి కానీ అది ఫస్ట్ నుంచి అంటేనే ఉన్నారు కదా. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన ఇల్లు అంటే ఎప్పుడైతే పొత్తు ఖరారు అయిందో నెక్స్ట్ ఎలక్షన్ రెడీ అవుతున్న టైంలో ఆయన ఇల్లు అమ్మేశారు ఇవన్నీ అమ్మేశారని మాట్లాడుతున్నారు. ఎవరైతే ఈ జనసేనకి ఇంతకాలం పనిచేశారో వాళ్ళు మీరు ఎందుకు ఒప్పుకున్నారు 24 సీట్లు కమ్ముడు పోయారంటే ఆయన ఏమంటారంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా పోటీ చేయడానికి, మీరు డబ్బులు ఉన్నాయంటే నేను రెడీ అంటున్నారు కదా. సో ఎలా చూడాలి సార్ ఇది దీన్ని? ఇప్పుడు అదే నా పాయింట్. ఇప్పుడు 10 years అయింది పార్టీ పెట్టి. రాజకీయ పార్టీ పెడితే డబ్బులు అవసరం అని చిన్న పిల్లడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న పిల్లడు కాదు. సో ఇప్పుడు మనకి ఇది ఉందా, బూత్ దగ్గర ఏదైనా ఉందా, లేకపోతే కార్యకర్తలు కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అంటే అలాంటప్పుడు ఎందుకు పెట్టారు పార్టీ అసలు? అది ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నట్టు పెట్టిన 1 monthలో అరే అని నాకు తెలియదు అంటే ఒక విధంగా ఓకే. 10 ఏళ్ళు అయిన తర్వాత పెట్టారు, అది ఒక ప్రాబ్లం. రెండో ఇంకా బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే ఒకేపు నుంచి జగన్ గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో అని తను నమ్మితే అలా నమ్మినందుకే అంత బూతులు తిడుతున్నాడు. మన 45 minutesలో 40 minutes ఈజ్ ఓన్లీ టాకింగ్ అగైన్స్ జగన్. సో ఇప్పుడు పబ్లిక్లో అంత వ్యతిరేకత ఉంది అని నమ్మినప్పుడు అప్పుడు అసలు పొత్తు ఎందుకు పవన్ కళ్యాణ్కి? ఓకే లాస్ట్ ఎలక్షన్ ఓడిపోలేదు, ఇవి అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది అనుకోండి, అందుకని నెక్స్ట్ సినిమా చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తారా? ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తాడు. అది అయిపోయింది. అది 2019లో ఏమైంది అనేది అయిపోయింది. 2024లో అప్పుడు నాకు ఓటు వేయటానికి వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నాకే వేస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడే ఉండాలి. లేదు నాకు అంత లేదు ఇంతే ఉంది వీళ్ళు లేకపోతే మనం చేయలేము అని అలాగా పిరికి మాటలు చెప్తే ఎందుకు రావడం? అసలు పవన్ కళ్యాణ్ స్టేజ్కి ఎలా సరిపోతుంది అది? అయితే అసలు యాక్చువల్గా షర్మిల క్యారెక్టర్ చాలా మంది ఉండదు అనుకున్నారు, బట్ మీరు షర్మిల క్యారెక్టర్ని కూడా పెట్టి దాన్ని ఒక పాజిటివ్ వేలోనే చూపించారు కదా. సో మరి శపథంలో ఎలా ఉండబోతుంది సార్? ఆమె క్యారెక్టర్ ఉంటుందా లేదా టచ్ చేశారా లేదా ఎంతవరకు లిమిట్ చేశారు దాన్ని? ఇప్పుడు షర్మిల గారు ఉన్నా లేనట్టే నా ఫీలింగ్. నేను ఎందుకంటానంటే ఇప్పుడు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు, జగన్ కొడుకు. ఓకే, మీరు స్టార్ట్ అయినప్పుడు ఎవరు రిబెల్ చేశారు? జగన్ గారు రిబెల్ చేసి హైకమాండ్కి ఎదురు తిరిగి ఓదార్పు యాత్ర చేసి పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి బ్లా 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 ఇవన్నీ వచ్చి క్యుములేటివ్ ఇమేజ్ ఒకటి వచ్చింది. షర్మిల గారు ఏ పార్టీలో ఉన్నారు? ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయనకి యాక్సెస్ లేదు కాబట్టి ప్రజలది ఒక మెసెంజర్ లాగా వెళ్ళారు. ఆవిడేమన్నారు, నేను జగన్ వదిలిన బాణం అన్నారు. నేను కూడా లీడర్ అని చెప్పలా. ఎప్పుడు జగన్ అన్న తరపు నుంచి ఆయన చెప్పేది చెప్పడానికి వచ్చా, అది అక్కడ జరిగింది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడకి వచ్చిన వాళ్ళందరూ ఈవిడ్లో జగన్ని చూడటానికి వచ్చారు, షర్మిలని చూడటానికి రాలేదు ఎవరు. ఓకే, దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ సొంత పార్టీ పెట్టినప్పుడు అంతమంది వచ్చారు ఎక్కడ క్రౌడ్ అసలు తెలంగాణలో ఎవరు రాల. ఓకే, ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే నిందాక చెప్పినట్టు రెబెల్ ఓదార్పు యాత్ర పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి అది చేసి అన్నీ చేసి ఒక ఇది వచ్చింది. షర్మిల గారు ఏం చేశారు దీంట్లో? ఆవిడ పాదయాత్ర జగన్ మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారు, ఒక స్పోక్స్ మ్యాన్ లాగా. వైఎస్ జగన్ గారికి స్పోక్స్ మ్యాన్ ఉంటారు. స్పోక్స్ మ్యాన్ ఉన్నంత మాత్రాన సేమ్ లెవెల్ కాదు కదా, లీడర్ లెవెల్ కాదు యూనో. సో అందుకని ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు లేరు అనుకోండి, అసలు జగన్కి చెల్లెలే లేదు అనుకోండి, ఏం ఫరక్ పడుతుంది జగన్కి అసలు? ఆఫ్ కోర్స్ సంబడీ విల్ డూ ఇట్. కేవలం షర్మిల గారు మీటింగో విజయమ్మ గారు మీటింగో వల్లనే సస్టైన్ అయ్యేది కాదు కదా అది. సో ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్. కానీ జగన్ గారు లేకపోతే షర్మిల విల్ బి నథింగ్, బికాజ్ ఆవిడ చేసింది ఏమీ లేదు. అది నేను చెప్పేది.